దుర్వినియోగం చేసుకోకుండా ఎవరు శివానుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తారో వాళ్ళందరూ కూడా ఈశ్వర కృపకు పాత్రులవుతారు. ఎవరెవరి శక్తిని అనుసరించి ఏం చేస్తారో దాన్ని ఈశ్వరుడు పూర్ణత్వాన్నిచ్చి అనుగ్రహించేటటువంటి కాలం. లోపల ఉండవలసినది ఆ భక్తి. ఆయన ఈ లోకాన్ని నడుపుతున్నాడు. రాత్రింబవళ్ళు ఆయన వల్ల ఏర్పడుతున్నాయి. ఈ భూమి ఆయన వల్ల తిరుగుతోంది. ఋతుచక్రం ఆయన వల్ల తిరుగుతోంది. ఇన్ని ప్రాణులు ఆయన అనుగ్రహంతో పుడుతున్నాయి. ఇన్ని ప్రాణుల్ని మళ్ళీ ఆయనే భూమిలో కలుపుతున్నాడు. ఇన్ని పంటలు ఆయన వల్ల పండుతున్నాయి. ఇన్ని నీళ్లు ఆయన వల్ల వస్తున్నాయి. అది తెలిసి బ్రతకడం భక్తి. ఆ భక్తికి విత్తనం వేసి అది అంకురంగా పైకి రావడానికి యోగ్యమైనటువంటి కాలం మహాశివరాత్రి కాలం. అందుకే దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. జన్మానికి ఒక్క శివరాత్రి అన్న మాటలో హెచ్చరిక ఏంటంటే, రే ఇంత పరమపుణ్యప్రదమైన కాలాన్ని పాడు చేసుకోకు. 364 రోజులు నీ భార్య బిడ్డల కోసం పరిశ్రమించావు, శాస్త్రం తప్పనలేదు. కానీ నీ కుటుంబంలో ఇంకొకడు కూడా ఉన్నాడు, జీవుడు. వాడు నీలో ఉన్న జీవుడు. ఇవాళ నీ భార్యకి భర్తవి, నీ బిడ్డలకి తండ్రివి. కానీ ఈ జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెడితే ఇంకొక శరీరంలో పెడతాడు. అప్పుడు కూడా భార్యా బిడ్డల్ని పోషించుకోవాలిగా. పోషించుకోవాలంటే ధనం కావాలిగా. ధనం పుణ్యం మీద ఆధారపడిందిగా. ఆ పుణ్యానికి పరిపుష్టమైన కాలము మహాశివరాత్రి. బాహ్యంలో శివానుగ్రహం చేత అందరూ సంతోషంగా ఉండాలన్నా, లోపల జ్ఞానము పండాలన్నా, మోక్షం పొందాలన్నా అన్నిటికీ యోగ్యమైన కాలం ఏది అంటే మహాశివరాత్రి. దాన్ని లౌకికానికి వాడకు. ఆ ఒక్కరోజు నీ కొరకు అని వాడుకో. ఆ పుణ్యం అనుషంగికంగా నిన్ను నీ వాళ్ళని కూడా కాపాడుతుంది. లోకమునకు శాంతినిస్తుంది. అందరూ సంతోషంగా ఉండడానికి జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు మహాకవి కాళిదాసు. జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులలో శంకరుడు లోకమునకు జ్ఞానం ఇవ్వడానికి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించినటువంటి పరమోత్కృష్టమైన తిథి. అందరం భక్తి ప్రపత్తులతో శివారాధన చేసి బాహ్యమునందు అందరం సుభిక్షంగా ఉండి ఆంతరమునందు జ్ఞానకటాక్షాన్ని పొంది పరమశివానుగ్రహం చేత అందరం ప్రశాంతంగా హాయిగా సంతోషంగా ఉండేటటువంటి కాలం ఏర్పడాలని అందరి పనుకున నేను ఆ పార్వతీ పరమేశ్వరుల పాదార విందములకు సాంజలిబంధకంగా నమస్కరిస్తూ ఈ మహాశివరాత్రి అందరికీ కూడా పరమ యోగ్యమైన కాలం అయ్యేటట్టుగా చెయ్యమని వేరొక్కసారి శంకరుణ్ణి ప్రార్థన